పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో నేషనల్ హైవే 216ను ఆనుకుని ఉన్న గొంతెరు డ్రైన్ ఆక్రమణలకు తొలగించేందుకు మార్కింగ్ వేస్తున్న అధికారులపై స్థానికులు ఫైర్ అయ్యారు. ఏళ్ల తరబడి తాము ఇక్కడి నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నామని, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటే ఎలా అంటూ ప్రశ్నించారు. అధికారుల పైన, స్థానిక ప్రజాప్రతినిధులపైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్షలతోనే తమ ఇల్లు ఖాళీ చేయాలంటున్నారని, ఆ ప్రాంతంలో 36 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం, గుడి ఉన్నాయని దీనిని కూడా తొలగించాలనడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం స్థానిక రాజకీయ కక్షలతోనే ఈ చర్యలు చేపట్టారని, ఎవరికీ అడ్డులేని తమ నివాసాలను తొలగిస్తే ఉద్యమిస్తామని బాధితులు తెలిపారు. నా పేరు ప్లేట్ శ్రీనివాసరావు అండి. 2006లో స్వామి కళ్ళలో కనిపించి గుడి కట్టమంటే 2019లో విగ్రహం ప్రతిష్ఠ చేసామండి. ఇప్పుడు నగ్గిన ఎమ్మెల్యే పూజలు చేసి హోమం చేసి నక్కాలని కోరుకున్నామండి. నగ్గించుకున్నాం. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఆ చింతరేలు 8 ఎకరాలు ఆదేశుకున్నారు సార్. 8 ఎకరాలు ఆదేశుకుని కోర్టులో కేసు వేసారండి. ఆ కేసు వేసిన మూలాన్ని కోర్టు కొట్టేయమని ఆర్డర్ వచ్చింది. దాన్ని అక్కడ ఆపించి ముందు మాది కొట్టేస్తేనంటండి, అప్పుడు అది కేసు ఎత్తుకుంటే మాది కొట్టడంటండి. ఇక ఆడవాళ్ళు అందరూ వెళ్ళి అడిగితే ఈ మాట వచ్చింది సారు. అని చేత ఈ బారు లేబరే, ఒకళ్ళు ఎవరో లేరు. గుడి ఇవాళ నుంచి కూడా కాదు, ఇవాళ నుంచి కాదు, ఎప్పటి నుంచో తాతల నుంచి ఉన్నదే. నిన్న కాక మొన్న 3 సంవత్సరాల కింద చెరువు ఆదేశకుని తవ్వుకుని పొండు కప్పేసుకుని దాన్ని కేసు వేసారని కచ్చబట్టి ఎమ్మెల్యే ఇటు పంపించాడండి. ఏమంటే ఇదే జనసేన కార్యకర్తలు అయినా, ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు అయినా మేమే ఓట్లేసి నగ్గించుకున్నది. నేను వామం వేయించి ఎమ్మెల్యేనే వామం వేయించి నగ్గించుకున్నాం, మేము నగ్గించుకున్నాం. అని చేత మా గుడి ముందు కూర్చోమని చెప్పాడంటండి ఎమ్మెల్యే. దాన్ని బట్టి ముందు కొబ్బరికాయ వచ్చి ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ఆశ చేతోడే ఆశం గుడి కూర్చోమని నేను కోరుతున్నానండి.